నమస్తే గోపేనా. నమస్తే అండి, చెప్పండి. అన్న ఈడ మా బావ క్రిస్టియన్స్. ఆ, బైబిల్లో కన్య బ్లడ్ రాకపోతే రాళ్ళతో కొట్టి చంపాలని ఉందా లేనా? ఉంది ఉంది. ఒకసారి మా బావతో మాట్లాడనా ఆ, సార్. ఆ, కన్య ఉమ్. కన్య అంటే అర్థమేమి? సీల్డ్ ఫిగర్. సీల్డ్ ఫిగర్. సీరు సీల్ ఫిగర్ అండి. సీల్డ్ అంటే కన్యంగా అంటే కన్యరికం చెడిపోయినా ఒక పురుష సంయోగమైన స్త్రీ అంటే ఎవరితో సెక్స్ లో పాల్గొనలేదు అర్థం కన్య అంటే. కన్య కదా. బైబిల్లో అలా ఉందా? ఉందండి, ఉంది. ఒక కన్య పిల్లకి మొదటి రాత్రి గనక రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంటది బైబిల్లో. మరి మీ దగ్గర బైబిల్ ఉందా? లేదు లేదు కానీ రెఫరెన్స్ చెప్పు సార్. రెఫరెన్స్ చెప్పు. లేదు. 2 సామ్యాలు బైబిల్ తీ స్వామి, నువ్వు లేదంటే అట్టా. 2 సామ్యాలది. 2 సామ్యాలు ఇంకా 2 సామ్యాలు 21 అధ్యాయం 22 వచనం. లేదు బైబిల్ తీయలేంలే. కొంచెం చెప్పండి సార్, ఎవరు ఏం చేసినారో అర్థం చదవండి. స్వామి నీ దగ్గర బైబిల్ లేదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు తీర్చైతే నీకు అర్థమైంది, నేను చెప్తే ఏం అర్థమైంది సార్? మేము చేనులో ఉన్నాము. ఇప్పుడు నేను చదువుతాను, నీకు అర్థమైంది. ఏం అర్థమైందో చెప్పు. వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకురావాలను, అప్పుడు ఆమెను ఊరు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపవలెను. రైట్. అంటే ఏం చేస్తే మొదటి రాత్రి రక్తం రాకపోతే 21 ద్వితీయోపదేశ కాండము 22 అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి 21వ వచనం దాకా. బ్లడ్ రాకపోతే చంపినట్టు. ఒక్క నిమిషం వినండి. ఒక భార్య భర్త ఫస్ట్ నైట్ కలిశారు. కలిస్తే తెల్లబట్టు పరుస్తారు యూదుల ఆచారం ప్రకారం. ఆ తెల్లబట్ట పరిచినప్పుడు ఆ అమ్మాయి గనక రక్తం రాకపోతే ఆ పిల్లని రాళ్లతో కొట్టి చంపాలి. నేను పెట్టిన ఆచారం కాదండి, యెహోవా పెట్టిన ఆజ్ఞ ఇది. బైబిల్లో రాసిన ఆజ్ఞ. నేను కల్పించేది చెప్తే నాకేం వస్తుంది? కల్పించి చెప్తే నన్ను బూతులు దెంగుతారు అందరూ. ఏమైనా నోటికొచ్చి కల్పించి చెప్తున్నావు నువ్వు, మనిషివా జంతువా అని అడుగుతారు నన్ను. నేను బైబిల్లో ఉన్నదే చెప్పా. నువ్వు నమ్మకపోతే నన్నేం చేయమంటావు దానికి? నీ దగ్గర బైబిల్ ఉందా? మరి లేనప్పుడు మరి నేను చెప్పేది ఇంకా నీకేం చెప్పాలి? నీకు బైబిల్ లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది ఏందో నీకు అర్థమైతే నువ్వు చెప్పు, నేను వింటాను. ఇప్పుడు నేనేం చెప్పాను నీకు చెప్పు. ఏ అధ్యాయం చెప్పాను, ఏ రిఫరెన్స్ చెప్పాను? నాదో క్వశ్చన్ సార్. స్వామి అసలు నీకు నేను చెప్పిందే అర్థం కాలేదు, మళ్ళీ నువ్వు క్వశ్చన్ అంటావే. నేను నీకు ఏం చెప్పాను, ఏ అధ్యాయం చెప్పాను, ఏ వచనం చెప్పాను చెప్పు. నేను ఇప్పుడు దాకా మాట్లాడింది చెప్పు. నేను చెప్పేది వినవా? నేను చెప్పింది నీకు అర్థమైతే అప్పుడు నువ్వు చెప్పేది నేను వింటా. నేనేం చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పింది నీకేం అర్థం కాలేదు కదా? అయితే బంద్ చేయి సార్. బంద్ చేయి. ఏం పని చేయాలి? మేము కాదు స్వామి, నేను ఇప్పుడు దాకా గొంతు చించుకొని అరిచానా? ఇప్పుడు మేము చేనులో ఉన్నాం. ఉన్నావు, చేనులో ఉంటే ఉండు. మరి నాకు కాల్ చేయటం ఎందుకు? ఇంటికి కాల్ చేయాల్సింది బైబిల్ దగ్గర పెట్టుకొని, ఆ సెక్స్ పుస్తకం పెట్టుకొని, బూత్ పుస్తకం పెట్టుకొని నాకు కాల్ చేయాల్సింది నువ్వు. అప్పుడు నేను అన్ని రిఫరెన్స్ చూసి సెక్స్ పుస్తకం, బూత్ పుస్తకం అది అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెద్దమ్మని మొత్తం దెంగినట్టు బైబిల్లో రాశారు స్వామి. నేను రిఫరెన్స్లు చూపిస్తా. ఊరిని నోటి మాట చెప్పేసి తప్పించుకునేవాడిని కాదు నేను. నీతి నిజాయితీకి మారు పేరు నేను. బ్రహ్మ దెంగినట్టు లేదా? బ్రహ్మ దెంగినట్టు లేదా? బ్రహ్మ శివుడు దెంగినట్టు లేదా? ఎవరిని దెంగాడు? శివుడు. స్వామి బ్రహ్మ ఎవరిని దెంగాడు? పేరు చెప్పయ్యా. సరస్వతి ఎవరు సార్? సరస్వతి ఎవరు? బ్రహ్మ దేవుడు భార్య. భార్య భర్తలు దెంగించుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆమె కొడుకు ఎవరు పుట్టినారు? ఆమె కొడుకు పుట్టాడా? కొడుకు పుట్టినట్టు. ఏం పేరేంటి? ఏదో కర్షకుడు ఏదో ఉందంటనే. మరి నీకే తెలీదు. ఇప్పుడు నేను చెప్తా, మేరీ నేను దెంగించుకున్నావయ్యా, యేసు తల్లి మేరు నేను దెంగించుకున్నావు అని చెప్తా. మరి ఆధారం చూపించాలిగా నువ్వు. లేదా నీ పెళ్ళాం నేను దెంగించుకుంటే నాకు ఒక కొడుకు పుట్టాడంట, నువ్వు నమ్ముతావా? ఆధారం చూపించి, శ్లోకం చూపించి మాట్లాడాలి. గుద్దతో మాట్లాడకూడదు, నోట్లో మాట్లాడాలి మనం. అర్థమైందా? నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు. అయ్యో నేను ఎందుకు రాంగ్ మాట్లాడా? బ్రహ్మ కూతురు బ్రహ్మ భార్యను దెంగాడు, నువ్వు తప్పే ఉంది. భార్య భర్తలు దెంగించుకుంటే నువ్వు నీ భార్యను దెంగట్లేదా?
సృష్టికర్తకు భార్య ఉంటుందయ్యా, ఉంటుంది, మా గ్రంథాల ప్రకారం ఉంటది. మరి యేసుగాడికి మడ్డ లేదంట, నమ్ముతావా? మరి సృష్టికర్త యేసు, మరి మడ్డ ఉందా వాడికి? యేసుకి ఎవరిని దెంగలేదు, మరి ఏ అమ్మాయిని కూడా దెంగలా మరి. నువ్వు బ్రాహ్మణుడువా? ఎవరు? నేను మాలోడిని. మాలోడువా? పెద్ద పెద్ద క్రిస్టియన్స్ సార్ పాస్టర్ బాగానే మాట్లాడుతూ బాగా టికెట్లు పెట్టొచ్చు కదా. స్వామి, అసలు నీకేం కావాలి ఇంతకీ? బైబిల్ సెక్స్ పుస్తకం, బూత్ పుస్తకం, మేరీ మొగుడుతో కాకుండా ఎవరితో పరిశుద్ధాత్మ ఎవరితో కడుపు చేయించుకుంది మొగుడు పక్కన ఉండగానే. మరి ఎవరైనా మరి భారతదేశ స్త్రీలు అలా చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ భార్య ఉంది, నీ భార్య మేరీలాగా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఏమో గాని మరి అడిగిన దానికి ఏమో అంటావు, నువ్వు సమాధానం చెప్పవు. అది కరెక్ట్ కాదు. ఏది మేరీ? ఇప్పుడు యేసు తండ్రి ఎవరు చెప్పు? యేసు తండ్రి ఎవరు? దేవుడు. దేవుడు. ఆ పేరేంటి? దేవుడి పేరేంటి? యెహోవా అని బైబిల్లో ఎక్కడైనా యేసు తండ్రి యెహోవా అని చూపిస్తే నేను కూడా రేపు పొద్దున యేసు దేవుడు అని అంగీకరిస్తా. అది లేదు. మరి లేనప్పుడు ఆయన తండ్రి ఎట్లా అవుతాడు? బ్రహ్మదేవుడు ఎట్లయితాడు? బ్రహ్మదేవుడు అని నీకేమని చెప్పాను నేను? నేనేమని చెప్పాను? అసలు బ్రహ్మదేవుడు అన్న ఎలా దేవుడో చెప్పు. ఆయన ఎందుకు నమ్మాలో చెప్పు. బ్రహ్మను నేను ఎందుకు పూజించాలో చెప్పు. ఆయన ఎలా దేవుడు అయ్యాడో చెప్పు. బ్రహ్మదేవుడు ఎట్లా? నేను అదే అడుగుతున్నాను నిన్ను. బ్రహ్మదేవుడు అంటాం, ఎలా అయ్యాడు దేవుడు? ఎవరికి దేవుడు ఆయన? ఎందుకు దేవుడు? ఆయన దేవుడుగా నేను ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు చెప్పు దానికి. బ్రహ్మదేవుడు ఎట్లా? నేను అదే అడుగుతున్నాను స్వామి. బ్రహ్మదేవుడు అని నీకు నేను చెప్పలేదే. ఆయన పేరు ఎత్తిందే నువ్వు, నేను ఎత్తలా ఆయన పేరు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నువ్వే ఎత్తావు ఆయన పేరు. బ్రహ్మ గురించి నువ్వే ఎత్తావు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అయితే బంద్ చేస్తారు, దేవుడు కానప్పుడు వద్దులే. ఆయన దేవుడు అని నీకు నేను చెప్పానా? నువ్వు యేసు దేవుడు అన్నావు, బానే ఉంది. మరి యేసుకి కాదు స్వామి, ఇప్పుడు యేసుకి పెళ్లి ఎందుకు కాలేదు? మరి మగాడు కాదా? కొజ్జావాడు అనుకోవచ్చా? మరి దేవుడికి ఎందుకు పెళ్లి కాదు? మరి మేరీ కడుపుని ఎందుకు పుట్టాడు దేవుడైతే? సృష్టికర్తకు కాదు స్వామి, మరి ఆదాము మట్టిలోంచి పుట్టాడుగా. కాదు, ఆదాము మట్టిలోంచి పుట్టాడుగా. మరి యేసుకంటే ఆదామే గొప్పవాడు నా దృష్టిలో. మట్టిలోంచి పుట్టాడు, ఆయన పుట్టికే లేదు ఆదాముకి. దేవుడు సృష్టి దేవుడు స్వామి, దేవుడు ఆడదాని పూగులోంచి ఎందుకు పుట్టాలి? దేవుడు ఆడదాని పూగులోంచి ఎందుకు దేవుడు పుట్టాలి? మట్టిలోంచి పుట్టాలి దేవుడు. పరిశుద్ధుడు అవుతాడు అప్పుడు. మట్టిలోంచి పుట్టిన పూగులోంచి పుట్టాడు, పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు? కర్ణుడు ఎట్లా పుట్టినాడు? ఎవరు కర్ణుడు? ఎవరు? కర్ణుడు ఏం చేస్తుంటాడు? కర్ణుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎవరయ్యా కర్ణుడు? ఎవరయ్యా? ఎక్కడుంటాడయ్యా? ఏమన్నా టీ కాఫీలు అమ్ముకుంటాడా? లేకపోతే ఏమన్నా మీలాగా వ్యవసాయం చేస్తాడు? ఎవడా కర్ణుడు? ఎవరు? ఎక్కడుంటాడు? ఆయన ఆధార్ కార్డు నెంబర్, కర్ణుడు ఆధార్ కార్డు నెంబర్ పంపించు నాకు కొంచెం కావాలి. ఎవరు ఆ కర్ణుడు ఎలా పుట్టాడంటే వాళ్ళ అమ్మ నాన్న అడిగితే చెప్తాడు. నేను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళ అమ్మ నాన్న లేరులే. మరి లేనప్పుడు వదిలేసే. నీకెందుకు అసలు కర్ణుడు గురించి? నీకెందుకయ్యా? కర్ణుడు దేవుడు అని నీకు ఎవరైనా చెప్పారా? లేదా కర్ణుడు రాక్షసుడా, దేవుడా, మనిషా, దయ్యమా, భూతమా? నువ్వు చెప్పు అసలు ఎవరు ఆయన ఇంతకీ? కర్ణుడు ఎవరు స్వామి? దేవుడు అని మీరు కొలుస్తున్నారు కదా. ఎవరు? నేను కొలిచాను? నీకు చెప్పానా కర్ణుడు దేవుడు అని? మా ఇంటి దగ్గర కర్ణుడు ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ టీ కాస్తుంటాడు. ఆయన కర్ణ, ఆయన పేరు. టీ కాస్తుంటాడు, టీ మాస్టర్ ఆయన, కర్ణ అనే అతను. ఆయన గురించి చెప్తున్నారా మీరేమన్నా? లేకపోతే కర్ణాను ఇంకో ఆయన ఉన్నాడు, నాకు తెలిసినాడు, వ్యవసాయం చేస్తుంటాడు. ఒరేసాడు ఈ సంవత్సరం బాగా పండింది. మాకు ఇంకా కోతలకు రాలేదులే, జనవరిలో వస్తుంది కోతలు. మరి ఆయన గురించి చెప్తున్నారా మీరు? ఆ కర్ణ గురించే? కర్ణ అనే సినిమా ఉంది, ఆ సినిమా గురించి ఏమని చెప్తున్నారా మీరు? దేని గురించి చెప్తున్నాడు కర్ణ గురించి? సార్ ఏర్లా సాంబశివరావు మన బ్రహ్మ గురించి చెప్పినాడు కదా సార్. కాదు, ఏం చెప్పాడు బ్రహ్మ గురించి? అది మాట్లాడుతున్నాడు ఈయన. అమ్మ పిచ్చినా కొడుకులు, ఎవడో చెప్పిన దానికి వీడి దగ్గర ఆధారం ఏముండదు. అసలు యేసుగాడు తండ్రి లేకుండా పుట్టాడు. ఇప్పుడు మొగుడు పక్కన ఉండగా వేరేవాడితో కడుపు చేయించుకుంది అది మేరీ అనేది. ఆ లంజం తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు. మనకు అబ్జెక్షన్ లేదా మరి? సరే సార్. బంద్ చేయి ఎరుపు కానీ మాట్లాడదని చేత కానప్పుడు బంద్ చేయి అంటావు. హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి